మనిషి 20,000-30,000 వరకు మాటలు వింటాడంట ఒక రోజులో. 20,000 నుంచి వినడం, అది మైండ్లోకి తీసుకుంటాం. ఓకే, ఇది ఓవర్ థింకింగ్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను నేను. సరే, మాటలు వింటాము అంటే అన్ని మంచే ఉంటుందా? అన్ని నిన్ను పొగిడినట్టే ఉంటుందా? అన్ని రకాల మాటలు వింటాము. అది ఒకటి. మన బ్రెయిన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆలోచిస్తుందని కొంతమంది అనుకుంటారు. బట్ 24/7 మన బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఒకటి చెప్తాను. 20,000-80,000 వర్డ్స్ అండ్ థాట్స్ మన బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు. 80,000 అంటే అసలు మనకి పొద్దున్న లేసి నైట్ పడుకునే వరకు మహా అయితే ఫోన్లో కొన్ని పనులు చేసుకుంటాము, ఆఫీస్లో కొన్ని పనులు చేసుకుంటాం. అన్ని వేల థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకని మీరు అడుగుతారు. అందుకే నేను అంటాను దట్ ఈస్ సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి అన్ని అలా పిక్చర్స్ వెళ్ళిపోతాయి చూడండి, స్లైడింగ్గా అలా వెళ్తూ ఉంటాయి. కానీ అవి వెళ్ళేటప్పుడు మనం ఒక్క దగ్గర ఆగుతాం. ఫర్ ఇన్స్టెన్స్, ఒక హ్యాపీ మూమెంట్ అయింది, అది వెళ్ళిపోద్ది. మిమ్మల్ని ఒకళ్ళు పొగిడారు, అది అలా ఫ్లిప్ అయ్యి వెళ్ళిపోతుంది సైడ్కి. ఒకళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, మీ బ్రెయిన్ అక్కడ ఫ్రీజ్ అయిపోద్ది. దాని మీద కవిత్వం, స్టోరీ, ఒక సినిమా నరేషన్కి కావాల్సిన స్టోరీస్ మొత్తం రాసుకుంటుంది బ్రెయిన్. దాన్ని ఆపాలి అంటే ఏం చేయాలి అంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఎస్, ఎమోషన్స్ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితేనే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. సో రీసెంట్గా నాకు ఈ క్వశ్చన్ ఒకళ్ళు వేశారు, ఏంటి ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం అండ్ దిగులు చెందడం ఒకటేనా అని. అతిగా ఆలోచించడం వేరు, దిగులు చెందడం వేరు. అతిగా ఆలోచించేది గతం గురించి, దిగులు వచ్చేది ప్రెజెంట్, అంటే ప్రస్తుతం ఏం జరుగుతోంది, ముందు ఫ్యూచర్లో నేను ఏం చేయగలుగుతాను. సో దీంట్లో క్లారిటీ ఉండాలి. ఒక మనిషి ఏదన్నా ఆలోచిస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే లోపు ఒక 2 minutes అయినా ఒక మనిషి ఫ్రీజ్ అవుతారు. ప్రస్తుతం ఉన్న పనులకి, మనకున్న స్ట్రెస్కి 2 minutes ఫ్రీజ్ అయ్యి ఏదో ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఆ ఆలోచన ఓవర్ థింకింగ్గా, అతిగా ఆలోచించడమా, లేదంటే వరీ అవుతున్నామా ఫ్యూచర్ గురించి అనేది, దిగులు చెందుతున్నామా అనేది మీకు క్లారిటీ రావాలి.